నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. నేటి సమాజంలో యువత ముఖ్యంగా పాడైతున్నది, యువత తప్పుదోవ పడతా ఉన్నారు అని అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే టొబాకో కావచ్చు, అదేవిధంగా మత్తు పదార్థాలకు కావచ్చు అలవాటు పడిపోయి ఏం చేస్తున్నారో అర్థం కాక వాళ్ళ జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి తప్పుదోవ పడతా ఉన్నటువంటి పరిస్థితి. సో దాన్ని గత 45 సంవత్సరాల కిందటనే గుర్తెరిగి వినూత్నమైన పద్ధతుల్లో దీని మీద అవగాహన కల్పిస్తూ ఉన్నారు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు. సో టొబాకోని వాడుతూ టొబాకోని మీరు యూజ్ చేయకండి, దానివల్ల కలిగే అనర్థాలు చాలా ఉన్నవని చెప్పేసి ఎప్పటికప్పుడు వినూత్నంగా వారు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు రోజు దీని మీద కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఇదే కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వనజీవి రామయ్య, ఇటీవల గద్దర్ అవార్డు పొందినటువంటి వనజీవి రామయ్య చిత్రానికి సంబంధించిన డైరెక్టర్ గారు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ గారు కావచ్చు, హీరోయిన్ గారు కావచ్చు. సో వాళ్ళు అద్భుతంగా దీన్ని ప్రమోట్ చేయడానికి ఈ కార్యక్రమానికి వచ్చారు. వారితో మాట్లాడి వాళ్ళు ఎందుకు వచ్చారు, అసలు దీని మీద వారికి ఉన్నటువంటి సమాచారం ఏంటనేది స్వయంగా మనం వారి మాటలోనే తెలుసుకుందాం. సరే, ఇప్పుడు నో టొబాకో మంత్ అని చెప్పేసి ఒకటి మనకు నడుస్తూ ఉన్నది. సో ఎట్లా చూస్తారు ఇప్పుడు యూత్ మొత్తంగా కూడా టొబాకోకి అలవాటు పడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి, ఏం చెప్తారు యూత్ అందరికి? సో యూత్కు యాజ్ ఎ డైరెక్టర్గా నేను ఒకటే చెప్తానండి, యాజ్ ఎ ఫిల్మ్ డైరెక్టర్గా చెప్తాను. సినిమాల్లో మేము బిగినింగ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే స్మోకింగ్ ఇంజెస్ టు హెల్త్ అని పెట్టమంటుంది, లేకపోతే స్మోక్ చేయడం హానికరంగా పెట్టమంటుంది. దాని మూలంలో పెద్ద ఉపయోగం లేదు. లోపల కథలో హీరో అనేవాడు గన్ పేల్చి ఆ బుల్లెట్ వెళ్ళే హోల్ దగ్గర రెడ్ అవ్వడంతో సిగరెట్ కాల్స్తాడు. ఈ బోర్డు పెట్టడం ఎందుకు, లోపల సీన్ పెట్టడం ఎందుకు? అది చేయొద్దంట నేను. ఏం చేద్దంటే సినిమా మాధ్యమం చాలా ప్రమాదకరమైంది. సినిమాని చూసి అభిమానం హీరోని అట్లా కాల్చాడు మేము కలుస్తామని యూత్ పాడైపోతామని. ముందు సినిమాలు అవి తగ్గించాలని నేను యాజ్ ఎ డైరెక్టర్ నా సినిమాలో ఉండదు, నా సినిమాలో పెట్టను నో స్మోకింగ్, అసలు స్మోకింగ్ సీన్స్ ఉండవు, డ్రింకింగ్ సీన్స్ ఉండవు, టొబాకో అసలు ఉండవు. సో ఈ తరం నెక్స్ట్ డైరెక్టర్స్ ఎవరు చేసినా కూడా అలాంటి టొబాకో సీన్స్ అవాయిడ్ చేస్తే మ్యాక్సిమం యూత్లో మార్పు వస్తుంది, యూత్ దానికి అట్రాక్ట్ అవ్వరని చెప్పేసి నా ప్రధానమైన ఆలోచన. అంతవరకు చెప్పగలను దీనికి. నాట్ ఓన్లీ యూత్ అనే కాదు కానీ అందరి వాళ్ళ మెన్స్ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు, అదొక స్టైల్ లాగా మారిపోయింది, అదొక ఇదేంది ఒక ఇదిలాగా వాళ్ళకు ఒక డిగ్నిటీ లాగా మారిపోయింది. అరే సిగరెట్ తాగకపోతే నువ్వు తాగవా అనే విధంగా చూస్తా ఉన్నారు ఇవాళ రేపు. ఎట్లా చూడొచ్చు దీని అంతా? అదే నేను ఏం చెప్తున్నాను అంటే ఏదైనా ఎంకరేజ్ చేయడం వాళ్ళని ఆ బ్యాడ్ వైపు. ఇప్పుడు బ్యాడే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు మంచి కన్నా, అట్లాగే యూత్లోనే స్వతంగా రావాలి. ఇప్పుడు ఏం చెప్పానంటే ఒక హీరో అట్లా చేస్తున్నాడు, ఒక హీరోయిన్ చేస్తుందని ఇన్స్పైర్ అయిపోతున్నారు సినిమా ద్వారా. ఆ ఇన్స్పైరింగ్ అసలు సీన్లలో లేవనుకోండి, సినిమాలో సీన్ లేకపోతే అసలు ఆలోచించరు. ఆలోచించకపోతే మా హీరో తాగుతాను నేను తాగుతాను నీకేంది అనే రేంజ్కి వెళ్ళింది యూత్. అంచేతంటే మొన్న విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ గారు గన్ పెట్టి 15 మంది కాల్స్తాడు. వాడు అది తీసుకుని ఇంకోటి గన్ పెట్టి కాల్చాడు. ఈ మధ్యలో ఎందుకు కాల్చేవారంటే విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ కాల్చాడు, నేను కాల్చాను అన్నాడు. నిజం జరిగింది, ట్రూ. అంచేతే ఈ స్మోకింగ్ సీన్స్ కానీ ఈ టొబాకో సంబంధించిన ఏ సీన్స్ సినిమాల్లో ఉండకూడదని నా ఇండస్ట్రీ యాజ్ ఎ ఫిల్మ్ డైరెక్టర్గా నేను చెప్తా ఉన్నాను. అయితే ప్రధానంగా సినిమా అంటేనే యూత్ మీద చాలా ప్రభావం పడుతుంటుంది. ముఖ్యంగా మీ విషయానికి వస్తే మొన్న వచ్చినటువంటి వనజీవి రామయ్య సినిమాతో పాటు మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఏదో ఒక సందేశాన్ని అందిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం పట్ల మీ స్పందన ఏంటి? మీరు రాబోయే రోజులు ఏమైనా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారా? ఈయన 45 సంవత్సరాలుగా ఈ నో టొబాకో అని రావు గారు, డాక్టర్ రాజు గారు కలిసి చేయడం నిజంగా నన్ను చాలా ఆశ్చర్యం గురి చేసింది. నేను ఇమీడియట్లీ ఏం చేశానంటే ఈ లాస్ట్ ఇయర్ వనజీవి రామయ్య మీద నేచర్కి వనజీవి రామయ్య గారు ఎంతో ఇచ్చారు. 101 చెట్లు నాటి, జీవితకాలం చెట్లు నాటి ఒక స్ఫూర్తిని కలగజేశాడు నెక్స్ట్ జనరేషన్ కూడా. నెక్స్ట్ జనరేషన్ తెలియాలని చేసి దాని మీద సినిమా తీశాను. అలాగే నో టొబాకో మీద వీళ్ళు రావు గారు, రాజు గారు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి టొబాకో అసలు యూత్కు అసలు నెక్స్ట్ జనరేషన్ వాడకూడదాం ఉద్దేశించి తప్పకుండా నేను ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ చేస్తాను. యూత్ నా వంతుగా నా చేతున్న మెసేజ్ని అందజేస్తాను. మనతో పాటు హీరోయిన్ నాగరాణి గారు కూడా ఉన్నారు. ఆ సినిమాలో వనజీవి రామయ్య సినిమాలో వారు హీరోయిన్గా యాక్ట్ చేయడం జరిగింది. మీకు ఎట్లా అనిపిస్తున్నది? ఇప్పుడు టొబాకో పట్ల మీరు కూడా ప్రచారం చేస్తున్నారు, మీరు కూడా అవగాహన కల్పిస్తున్నారు. మీ అనుభవంలో చెప్పండి, ఎట్లా ఏం చెప్తున్నారు యూత్కి? నేను ఎంతో మందిని చూశాను. స్మోకింగ్ వల్ల తన జీవితం ఒక్కటే కాదు, తన పక్క వాళ్ళ స్మోకింగ్ పీల్చేసరికి వాళ్ళ కుటుంబం, పక్కన వాళ్ళు, అండ్ దానివల్ల సమాజానికి కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇట్లాంటి స్మోకింగ్ టొబాకో వల్ల లక్షలాది మంది చనిపోతున్నారు ఎవ్రీ ఇయర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా చూస్తే. సో ఇలాంటి వాటిని అరికట్టడానికి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ నాగేశ్వరరావు గారి కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో మేల్కొల్పు, అవగాహన ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి కూడా. ఎందుకంటే
ఎవరికి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాల వల్ల తమకు తాము ఖచ్చితంగా నివారించుకుంటేనే, అరికట్టితేనే, నేను దాన్ని ముట్టుకోను అనేసి అనుకుంటేనే, ఏదో చూసామా వెళ్ళామా అని కాకుండా అరికట్టుకుంటేనే జీవితం బాగుపడుతుంది. సో దానివల్ల ఎందుకంటే హెల్త్ లైఫ్ పోతే మళ్ళీ రాదు. సో అది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. సో టొబాకోని నిర్మూలిద్దాం, పొగాకుని అండ్ చెడు వ్యసనాలని ప్రతి ఒక్కరు, యువత అనే కాదు ప్రతి ఒక్కరూ వాటికి దూరంగా ఉంటేనే మీ హెల్త్ బాగుంటుంది. మనతో పాటు సంగీత దర్శకులు, మీరు మాట్లాడేదానికంటే ముందు దీని మీద ఏదైనా పాట రాసిర్రా? రాస్తే ఏం పాట పాట? పాట ఉంది, పాడతాను. సిగరెట్టును తాగి తాగి గుట్కాలను నమిలి నమిలి ప్రాణాలను తీసుకోకు సోదరా, అరే పొగాకును బందు పెట్టి జరదాలను విసిరి కొట్టి వ్యసనాలను మానుకోర సోదరా. సిగరెట్టును తాగి తాగి గుట్కాలను నమిలి నమిలి ప్రాణాలను తీసుకోకు సోదరా, అరే పొగాకును బందు పెట్టి జరదాలను విసిరి కొట్టి వ్యసనాలను మానుకోర సోదరా. పొగాకును వాడి వాడి బ్రతుకు బూడిదాయే, లక్షలాది జనం రోజు ప్రాణముదులుతుండే. నువ్వు వదిలిన పొగ పీల్చితే ప్రతి వాడికి రోగం, సిగరెట్టును తాగటం చట్టరీత్య నేరం. నీ శత్రువు నీలోనే దాగి ఉండు తెలుసుకో, దురలవాట్లు మానుకొని ఆరోగ్యం చూసుకో. సిగరెట్టును తాగి తాగి గుట్కాలను నమిలి నమిలి ప్రాణాలను తీసుకోకు సోదరా, అరే పొగాకును బందు పెట్టి జరదాలను విసిరి కొట్టి వ్యసనాలను మానుకోర సోదరా. అందమైన జీవితాన్ని పాడు చేసుకోకు, దగ్గుదమ్ము క్యాన్సర్తో నేల రాలిపోకు. నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచిపోకు, ఇల్లు గుల్ల ఒల్లు గుల్ల చేసి ఏడ్వపోకు. దురలవాట్లు ఉన్నవాడు చేరలేడు గమ్యం, దిక్కుమాలి నలవాట్లకు వేయాలిర కళ్ళెం. సిగరెట్టును తాగి తాగి గుట్కాలను నమిలి నమిలి ప్రాణాలను తీసుకోకు సోదరా. నీ గొంతుకు రోగమొచ్చి మాట మూగబోయే, నీ ఊపిరితిత్తులన్నీ జల్లెడమయమాయే. నీ చేతుల డబ్బులన్నీ దవాఖానకాయే, నీ ప్రాణం సిగరెట్టుకు కాలి బూడిదాయే. పొగ తాగుట మానుకొని సగర్వంగా నడువు, సమాజంలో దురలవాట్లు తక్షణమే తరుము. సిగరెట్టును తాగి తాగి గుట్కాలను నమిలి నమిలి ప్రాణాలను తీసుకోకు సోదరా. ప్రభుత్వాలు కానీ, అంటే ఇప్పుడు మనకు బయట సిగరెట్ అవైలబుల్గా ఉన్నది, తాగొద్దంటే వాడు ఎట్లా ఆగుతాడు? అంటే సప్లై చేసే విధానం తగ్గించాలా, లేదంటే అసలు దీన్ని మొత్తానికి బ్యాన్ చేయాలన్నా? ప్రభుత్వాలు దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటే రేపు రాబోయేటువంటి యూత్ని మనం తప్పుదోవ పట్టించుకుంటే ఆపొచ్చు అంటే ఏం చెప్తారు? ఒకటే చెప్తామండి, ఇప్పుడు స్మోక్ తాగడం చట్టరీత్యా నేరము అనేది చెప్తా ఉంది గవర్నమెంట్. దాని సరిపోదు. అది గవర్నమెంట్ అసలు టొబాకో ప్రొడక్షన్ మొత్తం క్లోజ్ చేస్తే ఇలాంటి ఉండవని నా అభిప్రాయం. గవర్నమెంట్ తెలుసుకుంటే సాధ్యం అవుతుంది. ఎలాంటి డైనమిక్ మన సీఎం గారు, మన రేవంత్ రెడ్డి గారు తెలుసుకుంటే అవుతుంది. సీఎం గారు, గవర్నమెంట్ తెలుసుకుంటే ఏదైనా అవుతుంది 100%. ఇప్పుడు ప్రజలు ఇంపార్టెంట్ కదా, ప్రజలు ఆరోగ్యంగా ఉండడం ఇంపార్టెంట్. డయాబెటీస్ వచ్చి చాలామంది చనిపోతున్నారు, క్యాన్సర్ వచ్చి ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోతున్నారు. అలాంటి దాన్ని ఎందుకు మనం దాని మూల డబ్బులు గవర్నమెంట్కి వస్తున్నాయి అంటే వాళ్ళ ప్రాణాలకు రేటు గట్టిగా మనం సంపాదిస్తున్నాం. అంచేత గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, ఈ ప్రోడక్ట్ టోటల్గా క్లోజ్ చేస్తే మంచిదని నా పర్సనల్ ఒపీనియన్. తమిళనాడులో చేశారు, చాలా వరకు తమిళనాడులో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఇప్పటికి టొబాకో మీద మొత్తం గుట్కాలు ఏమి అమ్మటానికి వీలేదు బ్యాన్ చేసేసారు సక్సెస్ఫుల్గా. అట్లా మన గవర్నమెంట్ కూడా చేస్తే ఎందుకంటే భవిష్యత్తులో అంటే నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి పౌరులే ఎల్లుండి దేశాన్ని నడిపించేవాళ్ళు. అంటే దేశం ఆరోగ్యంగా ఉండాలంటే యూత్ ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ఆ సమాజంలో వీళ్ళు యువకులంతా మత్తుకు అలవాటు పడిపోతే ఈ దేశాన్ని భవిష్యత్తులో నడిపించేది. మనిషి జీవితం అనేది సైకిల్ చైన్ లాంటిది. ఇవాళ మనం ఉంటాం, రేపు కొత్త వాళ్ళు వస్తారు, ఆ తర్వాత వస్తారు. కాబట్టి దీన్ని అంటే యూత్ని ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉంచడమే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. సో మనతో పాటు మాట్లాడడానికి టొబాకో నిర్మూలన ఉద్యమ సృష్టికర్త ఓ నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్, మీకు అసలు ఎట్లా వచ్చింది ఈ ఆలోచన? 45 సంవత్సరాల కిందటనే దీనివల్ల తప్పుదోవ పడతారు అనేటువంటి ఆలోచన మీకు ఎట్లా కలిగింది అసలు? ఈరోజు నో టొబాకో మంత్ అని మేము నెలంతా కూడా
అంటే మే 1 నుంచి మే 31 వరకు ఈ కార్యక్రమాన్ని అంటే టొబాకో వల్ల వచ్చే అనర్థాలు, వ్యాధులు, క్యాన్సర్ని మేము అవగాహన పరచడానికి ఈ కార్యక్రమం తలపెట్టాము. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే అనేక మంది యువకులు ఇప్పుడు సిగరెట్లు, గుట్కాలు ఇవన్నీ తీసుకుని వాళ్ళు చిన్నతనంలోనే నాకు తెలిసి చాలామంది కూడా బాలురు వాళ్ళు ఈ కాగితాలు ఏరుకుంటా ఈ గుటకాలు నములుకుంటూ వాళ్ళు చనిపోవడం జరుగుతాం. అంటే నేను 20 years గాంధీ హాస్పిటల్లో పనిచేశాను. ఈ గాంధీ హాస్పిటల్లో పనిచేసినప్పుడు చాలామంది నా దగ్గర వచ్చేవారు అనమాట. వాళ్ళకి మేము ఎన్ని ట్రీట్మెంట్లు చెప్పినా చేసినా వాళ్ళకి తినొద్దు, మిగతా పంటలను పండించే విధంగా రైతులకి ఇప్పుడు అవగాహన పరచాలి. చూస్తున్నాం కదా, అంటే నాగేశ్వరరావు గారు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, అసలు ఈ పొగాకును పండించకుండా ఉంటే పొగాకుతో తయారయ్యే ఉత్పత్తులే లేవు కదా. సో ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించి పొగాకును కాకుండా, అంటే అన్నదాతగా పేరున్నటువంటి రైతు ఈ పొగాకును పండించకుండా ఇంకొక పంటల వైపు మళ్ళినట్లయితే ఖచ్చితంగా దీన్ని నివారించవచ్చు. అదేవిధంగా వనజీవి రామయ్య చిత్ర బృందం అంతా కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మా సేవలు కూడా, మా సహకారం కూడా ఈ నో టొబాకో మంత్కు ఉంటాయని చెప్తూనే రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంతో ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్లేటువంటి విధంగా వాళ్ళు కూడా ముందుకు పోతామని చెప్పి చెప్తా ఉన్నారు. సో కెమెరామెన్ రాకేష్తో ఉదయ్, విశ్వం టీవీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్, హైదరాబాద్.